ఇప్పుడు మామిడి వాడు ఇండిపెండెంట్ కాదు మామిడి ఖర్చు పెట్టి మరి పైసలు ఇప్పి మరి ఇస్తాం. పార్టీ నుంచి ఏం రాలేదు, పార్టీ నుంచి రూపాయి రాలే. అవునత్తమ్మా, ఒక్క ఓటు 4 ఓట్లు అక్కడ పడితే ఒక్క ఓటు మాకు పడదు అత్తమ్మ. ఇప్పుడు మీరు పలకరించారు మీకు ఇప్పుడన్నా కొంచెమన్నా సిక్కుండాలి మన బాటలందరికీ. ఎన్నికల్లో డబ్బులు పంచడం, ఓడిపోయిన తర్వాత ఓటర్లను తిడుతూ పంచిన డబ్బులను తిరిగి అడగడం ఇటీవల పరిపాటైపోయింది. మున్సిపల్ ఎన్నికల తర్వాత తెలంగాణలో ఇలాంటి ఘటనలు ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి. 4 ఓట్లు అక్కడ పడితే ఒక్క ఓటు మాకు పడదు అత్తమ్మ. ఇప్పుడు పడందే 80 ఓట్లు 90 ఓట్లు ఎట్లా వచ్చినాయి? మళ్ళా రాజకీయం అనేది ఎవరు కానీ రావద్దు. మా ఇంట్లో ఉంటే మేమే ఉంటాము, మేమే ఇలా వాడు కూడా మేమే కొట్టుకుంటాం, కానీ ఒకటి రావద్దు మా ఇంట్లో. ఇలా వాడు ఎందుకు మమ్మల్ని పాలన చేసినందుకు ఇది కవర్లు వస్తూనే ఉన్నాయి అవన్నీ. అందరం భయపడితే ఇంటికాడ సిరిస్తా ఇప్పుడు ఇచ్చినాను వేసినట్టు ఓటు పెట్టుకోండి. మేడ్చల్ జిల్లా 3 చింతలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 12వ వార్డులో ఓ పార్టీ తరపున పోటీ చేసిన మహిళా అభ్యర్థి పోలింగ్ కు ముందు డబ్బులు, చీరలు పంపిణీ చేశారు. అయినప్పటికీ ఎన్నికల్లో ఓడిపోయారు. ఓటమి తర్వాత తాను పంచిన డబ్బులు, చీరలు తిరిగివ్వమంటూ ఇంటింటికి తిరిగి వసూలు చేశారు. పార్టీ నుంచి వచ్చిన డబ్బులు ఏమయ్యాయి అంటూ ఈ సందర్భంగా ఓటర్లు ప్రశ్నించారు. ఇప్పుడు మామిడి వాడు ఇండిపెండెంట్ కాదు మామిడి ఖర్చు పెట్టి మరి పైసలు ఇప్పి మరి ఇస్తాం. మీ ఇళ్ళలో నిలబడి రాడు, మీ ఇళ్ళలో నిలబడి రాడు, మీ ఇళ్ళలో పైసలు ఇప్పి మరి ఇచ్చిన చీరలు కట్టుకొని తిరుగుతున్నారు. పార్టీ నుంచి ఏం రాలేదు, పార్టీ నుంచి రూపాయి రాలే. పార్టీ పైసలు ఎట్టిపోయింది, పార్టీ నుంచి కూడా ఇప్పుడు అడగాలి. పార్టీ నుంచి ఎట్టిపోయింది పైసలు, పార్టీ నుంచి కూడా తీసాను రావు. ఈయనోళ్ళు అయితే తిడితే మాత్రం పడదు. ఈయనోళ్ళు అడిగిన వాళ్ళు ఇప్పుడు ఇచ్చాను ఎందుకు అవునత్తమ్మా, ఒక్క ఓటు. పొన్నాల గ్రామంలో పోటీ చేసిన మరో అభ్యర్థి కుటుంబ సభ్యులు ఇంటింటికి తిరిగి చీరలు, నగదును తిరిగి వసూలు చేశారు. యాదాద్రి జిల్లా భువనగిరి మున్సిపాలిటీ పరిధిలో ఓడిపోయిన అభ్యర్థి అసహనానికి గురై ఓటర్ల ఇళ్లపై బీరు సీసాలు విసిరారు. 1వ వార్డు నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసిన అభ్యర్థి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి చేతిలో ఓటమి పాలైన తర్వాత ఆమె కుటుంబ సభ్యులు ఓటర్ల ఇంటిపై బీరు సీసాలు విసిరారని స్థానికులు ఆరోపిస్తున్నారు. చిన్నపిల్లలున్నారు, తగిలితే ఎట్లా అని ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేశారు.
ఓటేయలేదంటూ వార్డుకు చెందిన కొందరి ఇళ్లపై దాడి చేశారని స్థానికులు చెబుతున్నారు. పోలింగ్ కి ముందు సదరు అభ్యర్థి పంపిణీ చేసిన చీరలు, హాట్ బాక్సులు, ఇతర వస్తువులను ఓటర్లు తిరిగిచ్చేస్తారు. అభ్యర్థి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కింద కాని వెళ్ళి అడగాలి. అతనికి ఏదైనా అనుభవం లేదు, ఏమీ లేదు. కొత్త వ్యక్తికి మీరు పలకరించారు. మీకు ఇప్పుడన్నా కొంచెమన్నా సిక్కుండాలి. మన వాటోళ్ళందరికీ ఓటేసిన వాళ్ళని అంటున్నాను నేను అందరినీ. ఓటేసిన వాళ్ళు కొంతమంది మాత్రమే ఉన్నారు. వాళ్ళందరూ రెండో వాటోలు ప్రతి ఒక్కరు గుర్తించరు. ఇప్పటికైనా మనోడు ఓడు బయటోడు గుర్తించండి. అటు మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సీతారాంపల్లి 9వ డివిజన్లో ఓ అభ్యర్థి ఓటుకు 3,000 రూపాయల చొప్పున పంచారు. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఇంటింటికి తిరిగి తన డబ్బులు తనకు తిరిగి ఇవ్వాలంటూ ఓటర్లను అడుగుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇది ఇది మాటేసి మీ నాన్న పేరు ఏంది? మాట్లాడి నర్సమ్మ. మీరు మంచమన్నాడు ఇవ్వరు, మీరు రమ్మన్నాడు ఇవ్వరు, వచ్చి అడుక్కునేందుకు చెప్పు. 3,000 లెక్క పెట్టుకో. పెట్టుకుంటా. రేపు ఉండే డబ్బులు మిమ్మల్ని చేస్తారు రేపు ఊరు కదా. దమ్మునమ్మ కూడా చెప్తాను. దమ్మునమ్మ కూడా అన్న దమ్మునమ్మ కూడా ఉంటుంది కదా. అవన్నీ మనకి ఎందుకు దమ్ము లేక కాదు ఇప్పుడు ఏం మాట్లాడతాం అవన్నీ మనకు ఎందుకు సంపన్న